ఒక కుటుంబం అంతేవాసిత్వాన్ని పొందింది. ఆయనకి షష్ఠి పూర్తి చేద్దాం అనుకున్నారు కొడుకులు. పరమాచార్య స్వామి వారి అంతేవాసిత్వం పొందినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి తండ్రికి. కానీ తల్లిగారు హాస్పిటల్లో చేరారు. ఇంకా షష్ఠి పూర్తి డిగ్రీకి వస్తోంది, ఇక ఆవిడ బతకరు అని డాక్టర్లు చెప్పేశారు. కొడుక్కి గురువు గారి మీద నమ్మకం. పరమాచార్య స్వామి వారి మహానుభావుడు. ఆయన గబగబా విమానం ఎక్కి వెళ్లారు. పరమాచార్య స్వామి వారు ఎక్కడున్నారు అంటే ఆయన ఎప్పుడు సంచారంలో ఉండేవారు. ఎక్కడో పల్లెటూరులో ఉన్నారన్నారు. విమానం దిగి కారులో వెళ్లి ఆ పల్లెటూరు వెళ్లారు. ఆయన అప్పటికి సాయంకాలం వేళ చంద్రమౌళీశ్వరార్చన పూర్తి చేశారు. ఈ అబ్బాయి వెళ్లి చెప్పాడు, అయ్యా మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, ఇంచుమించు చనిపోయినట్టు డాక్టర్లు చెప్పేశారు, కానీ మా నాన్నగారికి షష్ఠి పూర్తి చేయాలనుకుంటున్నాం, మా అమ్మ బ్రతకాలి, మిమ్మల్నే నమ్ముకున్నాం, మీ కొరకు వచ్చానన్నారు. విన్నారు. అలాగా అన్నారు. శిష్యుణ్ణి పిలిచి లేత అరిటాకు పట్టుకురా. అరిటాకు పట్టుకొస్తే అక్కడ పెట్టారు. పరమాచార్య స్వామి వారు దాని మీద నించుని ఒక 4 మాటలు గింటారు. ఆయన ఒంటికి అలదుకున్నటువంటి భస్మ అందులో పడింది ఆకులో. దాన్ని జాగ్రత్తగా పొట్లం కట్టి అతనికి పొట్లం కట్టి ఇచ్చారు. నువ్వు వెళ్లి మీ అమ్మగారి నోట్లో వేస్తారు. అతను అన్నాడు, విమానానికి టైం అయిపోయింది, విమానం వెళ్ళిపోయి ఉంటుంది, మళ్ళీ రేపటి వరకు లేదన్నాడు. ఆయన కళ్ళు మూసుకుని అన్నారు, వెళ్ళదు, నువ్వు వెళ్ళాక వెళుతుంది, వెళ్ళు. ఆ విమానానికి ఏదో మరమ్మత్తు వచ్చి నిలబడిపోయింది. ఈ పిల్లవాడు వెళ్ళాడు, విమానం ఎగరడానికి సిద్ధపడింది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి. వెళ్లి ఈ ఆకులో ఉన్నటువంటి భస్మని తల్లిగారి నోరు తెరిచి వేశాడు. ఆమె నాలుక మీద పడగానే ఆవిడ కళ్ళు తెరిచి, ఇదేమిటిరా నాన్నగారి షష్ఠి పూర్తి కదా ఇక్కడ ఉన్నాను అన్నారు. డాక్టర్లు కూడా తెలబోయారు. ఆవిడ భర్తతో కలిసి షష్ఠి పూర్తి అయిపోయింది. మళ్ళీ 1 ఏడాది తర్వాత ఈ పిల్లవాడు పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి ఏడాది అయిపోయింది కామకోటి పీఠానికి. ఇలా లోపలికి వెడుతుంటేనే ఈ పిల్లవాడిని చూసి పరమాచార్య స్వామి గారు అన్నారు, మీ అమ్మగారు వెళ్ళిపోయారు కదూ అన్నారు. ఎలా తెలిసింది? మేము ఎవ్వరం మీకు చెప్పలేదే, ఎలా తెలిసింది అన్నాడు. నేను కామాక్షిని 1 సంవత్సరమేగా అడిగాను ఆయుర్దాయం మీ అమ్మకి. ఆయన కోరినటువంటి కోరిక తేజస్సు విభూతి కణముల నుండి ప్రసరించి వాళ్ళ అమ్మగారిని బతికించింది. అందుకే దానికి మహదైశ్వర్యం అని పేరు, అష్టసిద్ధులకు ఆలవాలమని పేరు.